ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హే ఏంటి మనం టీవీ యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టారు, ఏంటి సంగతి? మీరు వీడియో చేయాలి మర్చిపోయారా? అవును కదా, వీడియో చేయాలంటే కొత్త కంటెంట్ అంటున్నారు. ఇప్పుడు కొత్త కంటెంట్ నేను యాడ్ నుంచి తీసుకొని రావాలి యాడ్ నుంచి అయినా. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టే బ్యాచ్ ఏదైతే ఉందో కొంచెం క్రేజీగా ఉంటుంది. ఐడియా ఉందా నీకు గౌతమ్? ఉంది ఉంది. కామెంట్స్ పెట్టే వాళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరు వచ్చేసి కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి వీడియో చూడంగానే అది లైక్ కొట్టాలి, అసలు కాన్సెప్ట్ ఏంటని చూడరు అనమాట. లైక్ కొట్టేసి ఫస్ట్ లైక్ నాదే అంటారు, లేదంటే ఫస్ట్ కామెంట్ నాదే అంటారు, సో ఫస్ట్ వ్యూ నాదే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదొక జాతి అయితే ఇంకో జాతి ఉంటుంది, అసలు మాట్లాడరు. ఈమోజీస్ పెట్టేసి నా నచ్చింది అనుకోండి అని పెడతారు. లవ్ సింబల్ బదులు లవ్ సింబల్, కళ్ళకి ఇలా లవ్ సింబల్స్ వస్తాయి. లేదంటే నచ్చింది అనుకోండి లైక్ సింబల్, ఈ సూపర్. ఇలాంటి బ్యాచ్ ఒకటి. ఇంకొంతమంది బ్యాచ్ ఏంటి అంటే మంచి మోటివేషన్ ఇస్తారనమాట. ఇంకొంతమంది ఏంటి అంటే వీడియోకి పెట్టే కామెంట్కి సంబంధం ఉండదు. ఇంకొంతమంది ఉంటారు ఇంట్రెస్టింగ్గా జాతకాలు అనమాట. ఫోటో పెట్టేసి జాతకాలు పెడతారు. అరే పైన ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోకి నీ జాతకాలకి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి నువ్వు జాతకాలు అడుగుతున్నావు? అసలు ఎవడు అడిగాడు నేను జాతకం కావాలి అని? అడిగినప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి మనం కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని చూద్దాం. ఏమంటావు గౌతమ్? అలాంటి నేనేం మాట్లాడినా లాగ్లానే అనిపిస్తుంది. సరేలే, మరి పాయింట్కి వస్తే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ. ఎప్పుడు రొటీన్ చేస్తున్నా, కొత్తగా ట్రై చేయలేదా? ఇందులో కూడా కొత్తదనం కావాలా? ప్రతిదీ కొత్తదనం కోరుకుంటున్నారు మన వాళ్ళు. ఏం చేద్దాం మరి, అప్పటికప్పటికి మనకు దొరకదు కాబట్టి మన వ్యూవర్స్ కోసం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి చూసుకుంటే ఆల్రెడీ మరి మీకు చెప్పాను కాబట్టి కామెంట్స్, మరి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు డిఫరెంట్ టైప్స్లో ఉంటారు. మరి ఈ వీడియో ఎందుకు చూడడం? మన ఛానల్లోనే రీసెంట్గా నా ఆఫీస్ నా కొలిగ్ యాంకర్ ఉన్నారు వలి గారు. మన వలి గారు చేసిన ఒక వీడియో అయితే మామూలుగా పోవట్లేదు. మరి ఆ వీడియోస్కి కామెంట్స్ కూడా అదే రేంజ్లో వచ్చాయి. ఏమంటావు గౌతమ్? చూడాలి, మరి చూద్దాం కామెంట్స్ ఏంటి, మన ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, మన ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు కొత్తదానని చూద్దాం. సో మన వలి గారి వీడియో ఇంకా పోతుంది. గంటకు 3000 ఇస్తే వస్తాను. ఏంటండి తమ్మునైలు? ఓకే, ఘోరంగా పెడుతున్నారండి. 3000 ఇస్తే గంటకు వస్తానంట. మరి వలి గారు ఒకసారి చూసేద్దాం ఏం చేశారు. సో మరి మన వలి గారి వీడియో మామూలుగా పోవట్లేదు. కామెంట్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. 739 కామెంట్స్ అంట. అంతమంది ఖాళీగా ఉన్నారు నీలానే గౌతమ్. ఎంతమంది ఖాళీగా? మరి నీ గురించి చెప్తున్నా. అంటే వీడియో తీస్తూ చూస్తావుగా మొబైల్లో నువ్వు. అవును, నీకు మర్చిపోయా, నువ్వు కామెంట్స్ పెడతావా? ఎందుకు పెడతావులే. ఇట్లా చెప్పేవాళ్ళే అన్నీ చేస్తారు. ఇదేదో కామెంట్ ఉంది చూడు, 30,000 ఇచ్చాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఇది నిజమే అయితే రాముడు మంచి బాలుడు అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మా వలి గారు రాముడా? అసలు మా వలి గారికి రాముడికి సంబంధం ఏంటి అడుగుతున్నాను నేను. నాకు అర్థం కాక అడుగుతున్నా. చెప్పగవుతా? చెప్తా. అంటే మన వలి గారు రాముడు అంతటి వాడానా? మీన్ రాముడు లాంటి వాళ్ళనా? అంటే సహాయం చేశారనా? ఓకే, ఇంకేదో వీడియో ఉంటుంది ఇక్కడ చూడండి. వాళ్ళు అలా అడగరు, వస్తేరా లేకుంటే దే. ఏంటండి చారు గారు ఆ మాటలు? మన బీప్ సౌండ్ వేసుకోండి తర్వాత. అమ్మో, నేను చాలా ఇన్నోసెంట్. నిజంగా ఇన్నోసెంట్. మా ఆడవాళ్ళు అంటేనే ఇన్నోసెంట్. అసలు ఎందుకు ఆడేసుకుంటారు? వీడియో నువ్వు ఆపేసి వెళ్ళిపోతావు. మరి కంటెంట్ ఎవరిస్తాడు? మా ఆడవాళ్ళకి ఏం తెలుసు అండి? చెప్పండి, మాకేం తెలుసు? బెస్ట్ అవి అంతా నిబ్బా స్టేజ్లో ఇప్పుడేం లేవులేండి, అవన్నీ అంతరించిపోయాయి. సో ఇక్కడ కామెంట్, టీవీ యాంకర్కి చీర కట్టి సూపర్గా తీశారు. నువ్వేమన్నా చూసావా టీవీ యాంకరా లేదంటే నార్మల్ మనిషో? నేను ఇక్కడ ఇండస్ట్రీలో 1.5 year అయింది ఉంటున్నా. ఆ యాంకర్ నేను ఎప్పుడు చూడలేదు వీడియో. బట్ నా ఒపీనియన్ చెప్తున్నా, మీరు అలాంటి వాళ్లకు మీ టీవీ ఛానల్ తరపున ఏదన్నా ఉపాధి చూపించి వీడియో పెట్టండి సార్. మీ ఛానల్కి సమాజం రుణపడి ఉంటుందా? ఓకే, కానీ నాకైతే ఈ కామెంట్ అయితే నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటి అంటే టీవీ యాంకర్కి చీర కట్టి సూపర్గా తీసారు తప్ప నాకు అసలు ఇంకేం అర్థం కాలే. నువ్వు చదువు ఏముందో? ఇప్పుడు నీకేం అర్థమైందో చెప్పు. మూసుకొని నీ పని నువ్వు చేసుకో అంటావు. సరేలే, ఇక్కడ ఏదో ఉంది, స్టోరీ బాగుంది, ముద్దు వెనకాల కెమెరా పెట్టి షూట్ చేయి.
ముద్దేంటండి ముద్దు? ముందు వెనక, ఓ ముందు వెనకాలనా? ముద్దు అంటారేంది? మావాడు ఇంగ్లీష్ లో కొంచెం పర్ఫెక్ట్ లే. అయితే ముద్దు అనేస్తారు. అలా డైరెక్ట్గా ఎలా అడుగుతారు ముద్దు అని? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. ఎంతమందిని అమాయకులు చేస్తారో. ఇది నువ్వు కథ. చూసినోడి. అది కాదు, కథ, స్క్రీన్ ప్లే అంటే నువ్వేమన్నా చూసావా ఇది స్క్రిప్ట్ అని? అది మ్యాక్సిమం ఈ వీడియో అందరికి స్క్రిప్ట్ అంటారేంది? మీరేమన్నా చూసారా, లేదంటే మీరేమన్నా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారా? గొప్ప మనసు నీది బ్రో. నీకు వలి గారు మామూలుగా లేవు కామెంట్స్, అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఎవరో కొంతమంది ముందులే ముందుంది ముసలి పండుగ చూడరాదు. మధ్యన ముసలెవరు? మొసలన్నావా? ముసలి పండుగ అంటే ముందు ఉంటది పండుగ అంటున్నా. ఒకళ్ళేమో రాముడు అంటారు, ఇంకొకళ్ళేమో భీముడు అంటారు, నువ్వేమో ముసలు అంటావు. అసలు ఏంది మా వలి గారిని ఏమనుకుంటున్నాను? మనిషి. అట్లా వచ్చావా? నీకు ఎంతగానో తిప్పుతావు, నీకు తెలుసా తెలియదు అవన్నీ? ఇవన్నీ తెలుసు. ఒక్కొక్కళ్ళు సింగిల్ వర్డ్ పెడితే నేను ఏమి ఎదుక్కోవాలి? కొంచెం పెద్దగా ఉంటే ఇలా పెద్దగా ఉంటే నాకు చూడడానికి బాగుంటది. పెద్దగా ఉంటేనేమో మన చదవనికి రాదు, చిన్నగా ఉంటేనేమో చిన్నగా ఉంటాయి అంటున్నాడు. సరే ఇక్కడ పెద్దది ఉంది చూద్దాంలే. 500కి వచ్చేవారు ఎవరు లేరు ఇప్పుడు బ్రో. బాగా టాలెంటెడ్ అనుకుంటా, వెళ్తుంటారేమో. అయినా గుడ్ కాన్సెప్ట్. రియల్గా ఆ టైప్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి తీసి ఉంటే బాగుండేది. అలా ఫుడ్ కోసం కాదు, బట్ మనీ కోసం ఆ పని చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇది గుడ్ కామెంట్ అనుకోవాలా, బ్యాడ్ కామెంట్ అనుకోవాలా గౌతమ్? నీకు తెలియదా నన్ను అడుగుతున్నావు అండి? నాకు అన్నీ తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? తెలియకనేగా నిన్ను బంద్ చేసుకో. బంద్ చేసి పోవాలా? ఏం మాట్లాడుతున్నావు? యువర్ ఇన్సల్టింగ్ మీ తెలుసా? అసలు నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావో తెలుసా నీ ఏదో సెటైర్లతో? అవునా? మరి కాదా? కాదు. వలి యు ఆర్ సో గ్రేట్. వలి గారు మీకే. ఎవరైనా మంచి కామెంట్ పెట్టారు. యాంకర్స్ లైఫ్, మీడియా వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటూ మీ స్నేహితుడు. థ్యాంక్ యూ సార్. ఎవరు పెట్టారు? యాంకర్స్ కండి, మీకు కాదు. నేను యాంకర్నేనండి. అవునా? అలా డౌట్ వచ్చే క్వశ్చన్లు వెయ్యకు. నిజమా? నిజమే. సూపర్ స్టోరీ అండ్ డైరెక్షన్ అంట. ఏందిరా, ఎవర్రా చూసారు? మీకు ఎవరైనా ప్రోమో వదిలేరా దీన్ని? స్క్రిప్ట్ అయినా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. రియలీ గుడ్. ఓన్లే మెసేజ్ అన్నారు, ఆ స్క్రిప్ట్ని ఏమనాలో తెలియట్లేదు ప్రతి ఒక్కళ్ళు. గుడ్ యాక్షన్, గుడ్ కెమెరా యాంగిల్స్ అంట. మీరే కదా చేస్తారు కెమెరా యాంగిల్స్ని? ఏం కావుతావు? నువ్వు ఏమైనా వెళ్ళావా కెమెరా ఆపరేట్ చేయడానికి? లేదంటే మరి వీళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ చూడండి ఎక్కడ ఈ లొకేషన్ అంట. లొకేషన్ చెప్తే ఏం చేస్తావు? చేసేది చేస్తాం, మీకు ఎందుకండి? అయినా నాకెందుకులండి, మీరేదో చేసుకోండి. ఏం తీయాలి ఇప్పుడు నేను? ఎంతగానో చేస్తామండి, మాకు ఇక కెమెరా బంద్ చేస్తున్నారు. కెమెరా బంద్ ఉండు, ఇంకా 2-3 చూద్దాం. ఏమైనా ఇంట్రెస్టింగ్గా దొరికితే ఏమని చూస్తున్నా. అందరు రియల్లీ గుడ్, గ్రేట్ సార్ అంటున్నారు. అన్ని పొగడ్తలే వస్తున్నాయి మన వలి గారికి. ఏమని చెప్పాలి అసలు? మన వీడియోని క్రేజీ వాళ్ళు ఏం చూడలేదా కామెంట్స్ పెట్టడానికి? అంత క్రేజీగా ఏం రావట్లేదు. అంటే క్రేజీ లేదా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? నేనేమనలే, నువ్వే అన్ని మాట్లాడుతున్నావు. రామ నేనేమన్నా అన్నానా? మీలాంటి వారు 30,000. ఇది ఏంటిది? 30 పక్క 2 డాట్లు పెట్టి 3 సున్నాలు పెట్టాడు. ఇస్తాడు, వీడియో అయిపోయాక 30,000 మళ్ళీ తీసుకుంటాడు. నువ్వేమన్నా చూసావా? ఇచ్చారో తీసుకున్నారో? అంతేనా? హలో గురు, అంతా బాగానే ఉంది కానీ అమ్మాయిని తినండి, తిన్న తర్వాత మాట్లాడండి. అది కాదు, అమ్మాయిని తినడం ఏంది? అమ్మాయిని ఎవడు తింటాడు? అసలు ఏమంటా గౌతమ్? దీని మీనింగ్ ఏంది? వాడికి చదువు రాదట్టింది. ఓకే సరేలే, కానీ ఈ అమ్మాయిని తినే కాన్సెప్ట్ ఏది ఉందో నాకైతే అర్థం కాలేదు. మోసపోవద్దు సార్, మీరు మంచి వాళ్ళు. వద్దు, ఇది మంచి కాంటెంట్, నేను చదవను. సో వ్యూవర్స్, మరి ఈ కామెంట్స్ నేను చదివి రోస్ట్ చేసింది అయితే మీ కామెంట్స్ని కించపరచడానికి కాదు, జస్ట్ ఒక ఫన్ని జనరేట్ చేయడానికి. మరి ఎంతవరకు నేను ఫన్ జనరేట్ చేశాను నాకు తెలీదు, నా వరకు నేను ట్రై చేశాను. సో ఇంకొంచెం మంచి కంటెంట్తో, అఫ్కోర్స్ ఇది మంచి కంటెంటే, ఇంకొంచెం మంచిగా మీరు కామెంట్స్ పెడితే నేను కూడా మంచిగా ఆన్సర్ చేస్తాను. అలానే నా వీడియో కింద మాత్రం కామెంట్స్ చేయొద్దు. అట్లా అనుకోవాలి, అనుకోకపోతే మరి మనం ఏం చెయ్యలేము. సో నా వరకు నేను ట్రై చేశాను. మరి ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.